బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక అమరావతి రాజధాని పనులకు సంబంధించి 3 ఏళ్లలో పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక అందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ, రుణాల సమీకరణ తదితర అంశాలు 9 నెలలు గడిచిపోయింది. రాజధాని పనులు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసి తీరుతామని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఆ ప్రకారం పరిశీలిస్తే ప్రస్తుతం గడిచిన 9 నెలలు మినహాయిస్తే ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియను, ప్రారంభ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పనుల నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు పునఃప్రారంభించింది. ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దాని ప్రకారం రాజధాని పనులను పూర్తి చేసేలా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని సిఆర్డీఏ యంత్రం ప్రాధాన్యంగా దృష్టి సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాజీ లైవ్లో అందిస్తారు. బాజీ చెప్పండి, అంటే రాజధానికి సంబంధించి అయితే కూడా 3 ఏళ్లలో పూర్తి చేసేటట్లు ప్రణాళిక అయితే చేస్తున్నారు. ఇక 90 రకాల పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, మనం చూసుకున్నట్లయితే రాజధానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 8 నెలల కాలంలో కూడా రాజధానికి సంబంధించి పనులు చేయడానికి పూర్తిగా దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే 2014 నుంచి 2019 వరకు భూసేకరణ దగ్గర నుంచి ఇటు పక్క ఐకానిక్ బిల్డింగ్లు కానీ, సచివాలయం కానీ, హైకోర్టు నిర్మాణాలు కానీ వీటన్నిటినీ చేసినటువంటి కూటమి ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ రాజధాని మీద దృష్టి సాధించకపోవడంతో మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో కూడా వీటికి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి పనులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేమి నిర్మాణాలు జరిగినాయి, వాటికి సంబంధించి ఏదైతే బిల్డింగులకు సంబంధించి వాటి యొక్క నాణ్యత ప్రమాణాలు ఎలాగున్నాయని కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సాధించింది. అట్లాగే ఐకానిక్ బిల్డింగులకు సంబంధించి కూడా ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన్వర్ భాషా టీంతో కూడా ఆ బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను కూడా ప్రభుత్వం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏవైతే 70%, 80% పనులు పూర్తి అయిపోయినాయి ఉన్నాయో వాటిని మిగిలిన 20% పనులను కూడా పూర్తి చేసి వాటికి ప్రజాప్రతినిధులతో పాటు ఇటు అధికారులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే పూర్తిగా 45వ సిఆర్డీఏ సమావేశంలో కొన్ని దానికి సంబంధించి కొన్ని అధికారులు అయితే కొన్ని తీసుకున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే రాజధానిని పునర్నిర్మించడానికి మనం చూసుకున్నట్లయితే 37,702.15 కోట్ల రూపాయలు విలువైన 59 పనులకు సంబంధించి రాజధాని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా రాజధాని నిర్మాణం కోసం 64,721 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ కలిసి 13,400 కోట్ల రూపాయల రుణం రాజధాని నిర్మాణానికి అయితే అందబోతున్నాయి. అట్లాగే కేఎఫ్డబ్ల్యూ బ్యాంకుకి సంబంధించి 5,000 కోట్ల రూపాయల రుణం కూడా రాజధాని నిర్మాణానికి అందిస్తుంది. అట్లాగే హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయల రుణం కూడా అందుతుంది. అట్లాగే రాజధాని గ్రాంట్ల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి 1,560 కోట్ల రూపాయలు కూడా రాజధానికి రానున్నాయి. ఈ మొత్తం నిధులు కాక ఇంకా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు రాజధానిలో ఏ అయితే భూములు ఉన్నాయో అట్లాగే డెవలపింగ్ చేసినటువంటి ప్లాట్లు ఉన్నాయో వాటన్నిటి ద్వారా వివిధ జాతీయ సంస్థల్లో వాటిని పెట్టి తక్కువ వడ్డీకి రుణాలను తీసుకొచ్చి రాజధాని నిర్మాణాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే పూర్తిగా భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశంలో అధికారులకు మంత్రి నారాయణ కూడా కొన్ని కీలకమైన సూచనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజధాని ప్రాంతంలో 106 ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించి వాటి కార్యకలాపాలు ప్రారంభించడానికి దాదాపు 106 సంస్థలు కూడా ఇప్పటికే తమ యొక్క కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మొత్తం 2014, 2019 మధ్య 131 సంస్థలకు 1,277 ఎకరాలను
కేటాయించింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే వాటిలో అంటే 131 ఎకరాలు కేటాయించిన నేపథ్యంలో 2019, 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం రాజధాని మీద పూర్తిగా విమర్శలు చేయటం, 3 రాజధానులు తీసుకువచ్చిన నేపథ్యంలో కొన్ని కంపెనీలు అయితే బ్యాకప్ తీసుకున్నాయి. అలాంటి కంపెనీలను మినహాయించి మిగిలిన 31 సంస్థలకు 629.3 ఎకరాలను కేటాయించింది. మరొక 2 సంస్థలకు 5.5 ఎకరాలను వేరే ప్లేస్లో కూడా సిఆర్డీఏ కేటాయించింది. అట్లాగే 16 సంస్థలకు ఏదైతే గతంలో కేటాయింపులు చేసిన 48.74 ఎకరాలు కేటాయించారో ఆ కేటాయింపులను కూడా రద్దు చేశారు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మరో 13 సంస్థలకు కేటాయించినటువంటి 177.24 ఎకరాల కేటాయింపులను కూడా రద్దు చేశారు. మొత్తంగా 683.6 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 17వ తారీఖు ఏదైతే కేబినెట్ సమావేశాలు జరుగుతాయో వాటికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే ఈ రోజు నుంచి కూడా పూర్తిగా రాజధాని పనులు పునర్ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి టెండర్లను కూడా పిలిచినట్లు, కొన్ని టెండర్లను పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 20,000 మంది కార్మికులు అయితే రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వాములు అవుతారని కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే రాబోయే 3 సంవత్సరాల్లో రాజధాని ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది, రాజధాని పూర్తిగా అందుబాటులోకి రాస్తుంది. అటు ఒక పక్క భూములు ఇచ్చిన రైతులకు కూడా దీనికి మంచి జరుగుతుంది. ప్లాట్లు డెవలపింగ్ ఇవ్వడంతో పాటు కమర్షియల్ ప్లాట్లను వాళ్ళకి ఇవ్వడంతో పాటు మొత్తం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అంతకు ముందులో ఏదైతే 2019లో సిఆర్డీఏ ఒప్పందాల్లో జరిగినటువంటి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తిగా రైతులకి ఇచ్చే విధంగా కూడా కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ బాజీ. ఇక అమరావతి రాజధాని పనులనైతే 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది. అందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ, రుణాల సమీకరణ తదితర అంశాలు 9 నెలలు గడిచిపోయింది. రాజధాని పనులు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసి తీరుతామని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఆ ప్రకారం పరిశీలిస్తే ప్రస్తుతం గడిచిన 9 నెలలు మినహాయిస్తే ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఆ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఇప్పటి వరకు అయితే చూస్తూ ఉన్నాము, ఈ రోజు నుంచి కూడా రాజధానికి సంబంధించి పనులైతే కూడా ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 23 న్యూస్.